హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా మొబైల్ బ్రాండ్ వాళ్ళ సక్సెసర్ సిరీస్ని సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ చేస్తారు. కానీ వివో వాళ్ళు ఏంటయ్యా, వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే వివో V40ని ఆగస్ట్ నెలలోనే లాంచ్ చేశారు. ఈ V15 వచ్చేసి నెక్స్ట్ నెలలోనే లాంచ్ చేయడానికి సిద్ధం కూడా చేసేసారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో V50కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ నెలలో చైనాలో వివో S20 పేరుతో తీసుకొచ్చిన మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి పేరు మార్చి వివో V50 పేరుతో చిన్న చిన్న మార్పులు చేసి ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. పూర్తి స్పెసిఫికేషన్స్ తో పాటు ఆ చిన్న చిన్న మార్పులు ఏంటో కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చైనా వర్షన్ కాబట్టి బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది అండ్ పెద్దగా కూడా ఉంది. ఇండియాకి వచ్చే వర్షన్ మాత్రం బ్లాక్ కలర్ లో ఇస్తారు. బాక్స్ పైన మనకి S20 అని రాసింది ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద టీపీకేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. దాని పక్కనే 90W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,000 అయితే పెట్టారు. ఇండియాకి వచ్చేప్పటికి మేజర్ మార్పులు అయితే జరుగుతాయి కాబట్టి వాటన్నిటిని కవర్ చేస్తూ ఇండియా ప్రైస్ అయితే మీకు లాస్ట్ లో చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆగండి, ఇక్కడ ఒక చిన్నది మర్చిపోయాను. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేయదు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ IP రేటింగ్ వచ్చేసి చైనాలో IP64 వాటర్ రేటింగ్ ఉంటే ఇండియాకి వచ్చేప్పటికి IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన మొబైల్ కూడా IP68 వాటర్ రేటింగ్ ఇచ్చారు కాబట్టి అదే. కెమెరా డిజైన్ వచ్చేసి లాస్ట్ టైం లాగానే ఉంది, కానీ కింద ఒక సెన్సార్ తీసేసి RR లైట్ అనేది సైజ్ కొంచెం పెంచారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా రౌండెడ్ గా కాకుండా ఐఫోన్ లాగా ఫ్లాట్ గా ఉంటుంది. 7.2 mm థిక్నెస్ తో ఉంటుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా ఇంత తక్కువ వెయిట్ ఎలా ఉందో అర్థం కాలేదు. NFC సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. దీంతో చూసుకుంటే కర్వ్ నుంచి క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి అయితే షిఫ్ట్ అయ్యారు అండ్ బ్రైట్నెస్ కూడా 500 అయితే నిట్స్ పెంచారు. డిస్ప్లే క్వాలిటీ అయితే వివోలో చాలా బాగుంటుంది. దీంట్లో పేరు పెట్టాల్సిన పని అయితే ఉండదు. అండ్ OTT కంటెంట్ అంతా కూడా HDR లో చూడొచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి యాస్టీస్ దించేశారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ ఉంటాయి కానీ ఎక్కువ ఏమి ఉండవు. లాస్ట్ ఇయర్ వివో V40లో వచ్చేసి Android 14 తో వస్తే వివో V50లో Android 15 తో వస్తుంది. అదొకటే తేడా. చైనాలో ఇచ్చినట్టు కాకుండా ర్యామ్ ఇంకా UFS ని ఇండియాకి వచ్చే దాంట్లో మారిస్తే బాగుంటుంది. చైనా వర్షన్ సంబంధించిన కెమెరా స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంటే మనం డైరెక్ట్ గా ఇండియా వర్షన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది కన్ఫర్మ్ చేస్తున్న ప్రకారంగా బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50 MP, ఫ్రంట్ కూడా 50 MP అయితే ఇస్తున్నారు. అండ్ ఇండియాకి వచ్చే వర్షన్ లో జైస్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తున్నారని తెలుస్తుంది. చైనాలో అయితే జైస్ పార్ట్నర్షిప్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కనిపించట్లేదు. కాకపోతే క్వాలిటీలో అయితే పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP ఓమ్ని విజన్ వాళ్ళ OV50E సెన్సార్ అయితే వాడరు. ఇది OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 50 MP వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి కూడా 50 MP కెమెరా అయితే వాడరు. ఇది 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫోటో షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ నైట్ లో కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయని తెలుస్తుంది. కెమెరాలో అయితే మేజర్ చేంజ్ అయితే కనిపిస్తుంది. 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 50 minutes వరకు అయితే టైం అయితే పడుతుంది. అండ్ నార్మల్ గా యూస్ చేసుకునే వాళ్ళకి ఈజీగా 1 day వస్తుంది. అదే పనిగా నేను ఫొటోస్ దిగుతూనే ఉంటాను అంటే కనుక కొంచెం తక్కువ అయితే వస్తుంది. వివో V40తో కంపేర్ చేస్తే ఈసారి అయితే బ్యాటరీ అయితే పెంచారు. ప్రైస్ విషయానికి వస్తే ఇండియాలో 33,000 నుంచి 35,000 మధ్యలో అయితే పెడతారు. మీకు కాస్త ప్రైస్ ఎక్కువ అనిపించినప్పటికీ కూడా ఇది ఆఫ్లైన్ మొబైల్ కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీకైతే ఒక మంచి ఛాన్స్ అండి. వివో V30 ఇంకా 30 Pro అయితే చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి.
ఒక్కసారి లుక్ వేసేయండి. కెమెరా స్టాండ్ లో కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. వివో V50 సిరీస్ గురించి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కమెంట్ లో చెప్పండి. అలాగే మీరు అనుకున్న స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ టచ్ అయ్యాయో లేదో కూడా కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతటితో పని అయిపోయింది అనుకోకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి. ఆల్ అని వస్తుంది, అక్కడ నొక్కితేనే మన ఛానల్లో వచ్చిన వీడియోస్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.